బీఆర్ఎస్ భవిష్యత్ ఎలక్షన్స్‌లో పోటీ చేసేది ఒంటరిగానా? భారతీయ జనతా పార్టీతో కలిసి ఎళ్తదా? కాంగ్రెస్ ఈ అనుమానం వ్యక్తం చేస్తుంది. పార్టీకి ఎవ్వరి పొత్తు అవసరం లేదు. మేము ఒంటరిగా పోరాడతాం. ఇది పోరాటాల నుంచి వచ్చిన పార్టీ. పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించిన పార్టీ. ఒంటరిగానే తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేసిన పోస్ట్ అలయన్స్ ఉండే అవకాశం ఉంటదా? లేదు. బీజేపీతో అలా ఎలాంటి సంబంధాలు ఉండవా? అవసరం లేదండి. బీజేపీ ఏంది పిల్ల పార్టీ అండి. దాని గురించి తెలంగాణ పిల్ల పార్టీ 3 నెలల్లో వాళ్ళు రెడీ అవుతారట. దున్నేస్తాం తెలంగాణ అంటున్నారు. ఏం రెడీ అవుతారు? ఏం చేసైనా సరే అధికారంలోకి వస్తామని ఎంపీ అరవింద్ గారు వాళ్ళు బయటికి పోతే ఇప్పుడు ప్రజలు కొట్టేటట్టున్నారు బీజేపీ వాళ్ళని. వాళ్ళు దాక్కున్నారు తెలుసా? ప్రజలు ఎక్కడ చీపురు కట్టలు పట్టుకొని తంతరు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీసులో దాక్కున్నారు. ఎందుకట్లా? ఎందుకంటే మీరు చూడలేదనండి. మీరు తెలంగాణలో ఈ మధ్య కాలంలో మహిళలందరూ కూడా ఎక్కడ బీజేపీ దొరికితే అందందామని చూసిండ్రు. మీకు తెలియదా? మీరు ఇంత పెద్ద దేని విషయంలో? బండి సంజయ్ వాళ్ళ కొడుకు విషయంలో. అది ఓన్లీ ఆయన వరకే కదా, మొత్తం బీజేపీ. ఆయన బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు పనిచేశాడు. ఇలా బీజేపీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన. సో మీ టార్గెట్ బండి ఆర్ బీజేపీ? మా టార్గెట్ తెలంగాణ ప్రజలను కాపాడుకోవడమే మాకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా లక్ష్యం. అంటే బండి సంజయ్ మీద వ్యక్తిగతంగా బీఆర్ఎస్ కి ఎందుకో ఉన్నది? బండికి మాకు కూడా బీఆర్ఎస్ అంటే ఇది ఉన్నది. బండి సంజయ్ ఆయనేమో కాంగ్రెస్ మీద మాట్లాడు, బీఆర్ఎస్ వాళ్ళేమో బీజేపీని ఓవరాల్ కనకుండా ఓన్లీ బండి మీదనే మాట్లాడు. బండి సంజయ్ రకరకాల యాంగిల్స్ డిస్కషన్స్ ఉన్నాయి. మీరు అంటే మీరు చూసే కోణం మారాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. బండి సంజయ్ గారు ఒక పార్టీలో ఉన్నారు. బండి సంజయ్ గారు ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయన బీజేపీ ఎంపీ. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు. ఒకప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేశారు ఆయన. రైట్. సో ఆయన ప్రజా సంగ్రామ యాత్రని రాష్ట్రంలో కూడా తిరిగిండు. రైట్. సో బండి సంజయ్ సాక్షాత్తు ఆయన కొడుకే. బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికను సంవత్సరం పాటు ఘోరంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని గొంతెత్తిన రోజు ఆ అమ్మాయి మీదనే ఉల్టా హనీ ట్రాప్ కేసు సదరు కేంద్ర మంత్రి గారు పెట్టించారు. ఆ రోజు బీజేపీ వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా మాట్లాడలేదు. రైట్. బీజేపీలో ఉండే మహిళా నాయకులు కూడా మాట్లాడలేదు. మరి అన్నాడు బంగారు లక్ష్మణ్, ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడైనా మీరు ఆయన ₹1,00,000 తీసుకుంటే ₹1,00,000 ఆపరేషన్ ఏదో తెహల్కా కేసులో ₹1,00,000 తీసుకుంటుండగా వీడియో దొరికిందనే కదా ఆయన రాత్రి సస్పెండ్ చేస్తే ఆయన గుండెపోటుతో చచ్చిపోయా. చంపింది బీజేపీనే కదా. సో మరి ఈ బంగారు లక్ష్మణ్కి ఒక న్యాయం, బండి సంజయ్కి ఇంకో న్యాయమా? అదొకటి పాయింట్. తెలంగాణ ప్రజలు ఏమని ప్రశ్నిస్తున్నారంటే, మరి నువ్వు ఇన్ని ఇచ్చేస్తున్నావు కదా, నువ్వు కేంద్ర మంత్రి అంటున్నావు, దేశం కోసం ధర్మం కోసం అంటున్నావు, బేటీ బచావో బేటీ పడావో అంటున్నావు. మరి మా అమ్మాయిల విషయంకి వచ్చేవరకేమో బేటాకు బచావో అని నీ కొడుకుని రక్షించుకుంటున్నావు. మరి మా అమ్మాయిల పరిస్థితి ఏంటి? మీ ఆ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలు ఎందుకు మాట్లాడతలేరు అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అసలు మా క్యాల్కులేషన్ లేదండి. క్యాల్కులేషన్ లేదండి, అవసరం లేదండి. బీజేపీ మీ నాయకుడు మాకు పోటీ బీజేపీ కాంగ్రెస్ కాదంటుండే కదా. అంటే అనుండొచ్చు, కానీ నేనేమంటున్నా అంటే బీజేపీ మా క్యాలిక్యులేషన్లలో అసలు మాకు బీజేపీ అది ఎవరండి? బీజేపీకి ఏమున్నదని 8 ఎంపీలు ఉన్నారండి. 8 ఎంపీలు ఉన్నారా వాళ్ళు? 8 ఎంపీలు ఉన్నారా? ఉంటే తెలంగాణకు ఏం తీసుకొచ్చిండ్రు వాళ్ళు? ఏం తీసుకొచ్చింది తెలంగాణకు? పక్కన చూడండి, చంద్రబాబు నాయుడు ఎంత తీసుకపోతున్నాడో, వేల కోట్లు తీసుకపోతున్నాడు ఆంధ్రప్రదేశ్కు. మరి ఇక్కడ బీజేపీ 8 ఎంపీలు ఉండి అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళ టార్గెట్ ఫస్ట్ బీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీ లేకుండా చేస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చొచ్చు అని. అదే వాళ్ళ కళ. అదంతే. తెలంగాణను రక్షించుకునేదే భారత రాష్ట్ర సమితి. అంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేదే భారత రాష్ట్ర సమితి. ఆనాడు నేను పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసిన రావు గారు, నాగర్కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసిన. చాలా సభల్లో కేసీఆర్ గారు ఒక్కటే చెప్పారు, బాబు మీరు దయచేసి అర్థం చేసుకోండి, మీరు భారత రాష్ట్ర సమితి నాయకులను అంటే అభ్యర్థులను గెలిపిస్తే మనకు ఢిల్లీలో కనీసం అంటే 10 మంది 12 మంది ఎంపీలు ఉంటారు. వీళ్ళు ఢిల్లీలో మన గొంతుకు అవుతారు. రేపు రైతులకు ప్రయోజనాలకు నష్టం జరిగినా వీళ్ళు అక్కడ కూర్చుంటారు. మన మెట్రోకు ప్రయోజనాలకు నష్టం జరిగినా కూర్చుంటారు. మన సింగరేణి ప్రయోజనాలకు నష్టం జరిగినా వీళ్ళు అక్కడ పోయి కొట్లాడతారు. మనకి ఎక్కడ డబ్బులు కావాలంటే ఆ డబ్బులు తెలంగాణకు తీసుకొని వస్తారు. పక్క రాష్ట్రాలకు ఎట్లా పోతున్నాయో అట్లా మనకు కూడా వస్తారు. రేపు మనకు గోదావరి జలాల్లో నష్టం జరిగినా, కృష్ణా జలాల్లో నష్టం జరిగినా మనకు తీసుకొని వస్తారు. ఇలా చంద్రబాబు నాయుడు ఎవరండి మనకు ఏం చేయాలని చెప్పడానికి?
ఎవరు వీళ్ళు అసలు? మన రాష్ట్రం ఎంపీలు పోయి అక్కడ కొట్లాడాల్సింది పోయి మన రాష్ట్రం ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లో కూర్చున్నారు.